ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు. మనము త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథము నేర్చుకుంటున్నాము. పోయిన వారం మనము విజ్ఞాన యోగము అనే అధ్యాయం అంతా పూర్తిగా చెప్పుకున్నాము. ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయము మొదలుపెట్టి నేర్చుకుందాము. ఇక్కడ మనకి అధ్యాయంలో కొంత పరిచయము చెప్తా ఉన్నారు స్వామివారు. అక్షర పరబ్రహ్మ యోగంలో మొదటి శ్లోకానికంటే ముందే అక్షరం అంటే నాశనం లేనటువంటిది. అక్షర పరబ్రహ్మం అని పెట్టబడిన ఈ అధ్యాయంలో మోక్షం గురించిన విషయమే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోగాన్ని ఆచరించేటువంటి యోగులు వాళ్ళు అదే జన్మలో మోక్షాన్ని లేదా ముక్తిని పొందినారా లేదా అని తెలుసుకునే విధానం కూడా ఇందులో మనకి భగవంతుడు తెలియజేశాడు. అయితే భగవంతుడు భగవద్గీతను ఈ అధ్యాయం ఇది, ఈ అధ్యాయం ఇది, ఈ అధ్యాయంలో దీని గురించి, ఈ అధ్యాయంలో దీని గురించి అని విడమరిచి ఒక్కో అధ్యాయముగా భగవద్గీతను ఆయన చెప్పలేదు. ఆయన జ్ఞానమును చెప్పుకుంటూ పోయాడు. అర్జునుడు దాన్ని గ్రహించుకున్నాడు. తర్వాత అర్జునుడు వెళ్ళి వ్యాసునికి తెలియచేసినప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో ఆ విషయాన్ని అప్పుడు వ్యాసుడు దానిని బాగా అధ్యయనం చేసి భగవద్గీతను అధ్యాయాలుగా విడగొట్టి రాశాడు ఆయన. అయితే ఆ విధంగా రాసినటువంటి భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయం వరకు ఎక్కువగా యోగముల గురించే చెప్పాడు. ఆ తర్వాత జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గురించి చెప్పుకుంటూ వచ్చి ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన మోక్షం గురించి చాలా ఎక్కువగా చెప్పాడు. అంతేకాకుండా ఈ అధ్యాయం మొదట్లోనే ప్రశ్నల్ని ఇచ్చాడు, వాటికి జవాబులు తెలిపాడు. అది ఎంతో ప్రత్యేకమైన విషయము. చదువుకునే వాళ్ళకి, జ్ఞానం అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా సులభంగా అర్థమయ్యేటట్లుగా ఉంది అన్నట్టు. ఇక మరి ఆలస్యం ఎందుకు, మొదటి 2 శ్లోకాలు ఇవి అర్జునుడే అడిగాడు. ఇందులో ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అవి ఏం ప్రశ్నలు అనేవి ఈ శ్లోకాల్లో మనం చూద్దాము. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిం ఉచ్యతే. ఈ శ్లోకం ప్రకృతి, ఆత్మ, పరమాత్మ గురించి అడిగినటువంటిదిగా చెప్పబడ్డది ఇక్కడ. తర్వాత 2వ శ్లోకం చూద్దాం. అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః. ఈ 2వ శ్లోకము ఆత్మ, పరమాత్మల గురించి అడగబడినదిగా ఉన్నది ఇక్కడ. ఈ 2 శ్లోకములకు ఏమిటి భావము అని అంటే, బ్రహ్మము ఏది? మొట్టమొదటి అడిగిండు కదా, కిం తద్ బ్రహ్మ అంటే బ్రహ్మము ఏది?
కిం అధ్యాత్మం, ఏది ఆధ్యాత్మికము, కిం కర్మ, కర్మ ఏది, తర్వాత ఏది భూతములకు అధిపతి, భూతములకు అధిపతి అంటే అధిభూతం చ కిం అని అంటున్నాడు. అట్లే దేవతలకు అధికుడైన వాడెవడు, ప్రోక్తం అధిదైవం కిం అంటున్నాడు. ప్రోక్త అధిదైవం కిం అంటున్నాడు. అంటే దేవతలకు అధికుడైనటువంటి వాడు ఎవడు, తెలియజెప్పుము పురుషోత్తమా. ఇంకా ఏమంటున్నాడు, దేహములో యజ్ఞములకు అధిపతి అయిన వాడు ఎట్లున్నాడు, అదే అది యజ్ఞ కథం కో అత్ర. ఇంకా నియతాత్ములు వారి అంత్యకాలంలో నిన్ను ఎట్లు పొందుచున్నారు, ప్రయాణకాలే చ కథం జ్ఞేయో వసి నియతాత్మభిః అంటున్నాడు. ఇది మనకి ఈ శ్లోకంలో భావము. అయితే అర్జునుడు ఎన్ని ప్రశ్నలు అడిగాడు, ఇందులో 7 ప్రశ్నలు అడిగాడు. చివరిలో ఏమంటున్నాడు, ఆయన చివరిలో ఏమన్నాడంటే, అంత్యకాలములో అంటే చివరి సమయంలో యోగులు ఎట్లా నిన్ను పొందుచున్నారు అని అడిగిండు అక్కడ. అయితే ఆయన అడిగినటువంటి 7 ప్రశ్నల్లో మొదటి 2 శ్లోకాల్లోనే, అంటే భగవంతుడు చెప్పిన జవాబులు ఉన్నాయి కదా, అందులో మొదటి 2 శ్లోకాల్లోనే 6 ప్రశ్నలకి జవాబులు భగవంతుడు చెప్పాడు. ఈ అధ్యాయంలో మొత్తము 28 శ్లోకాలు ఉన్నాయి. మొదట 2 శ్లోకాలు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు, తర్వాత 2 శ్లోకాలు భగవంతుడు చెప్పిన శ్లోకాల్లో, మొత్తం ఆయన చెప్పిన శ్లోకాలు 26 శ్లోకాలు జవాబుగా చెప్తే, అందులో మొదటి 2 ప్రశ్నలు ఆయన చెప్పిన శ్లోకాలు, అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకు అందులో సమాధానాలు ఉన్నాయి. ఇకపోతే మిగిలిన 24 శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ మిగిలిన 24 శ్లోకాల్లో అర్జునుడు అడిగినటువంటి 7వ ప్రశ్నకి జవాబు అనేది ఇమిడి ఉంది. అయితే అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలు ఏంటి అంటే, బ్రహ్మం అంటే ఏంటి అని అడిగిండు. అంటే ఇక్కడ మనము 3 తలల బ్రహ్మ గురించి కాదు మనం గమనించాల్సింది. ఇంకా విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు అంటే మనము పురాణాల్లో చెప్పుకున్నటువంటి దేవతలు, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని 3 పేర్లు చెప్పుకుంటాం. అందులో బ్రహ్మకు 4 తలలు ఉంటాయి అంటాం కదా, ఆ బ్రహ్మ గురించి కాదు అర్జునుడు అడిగింది. సర్వ సృష్టికి మూలకర్త, అన్నిటికీ అధిపతి, అంతటా వ్యాపించినటువంటి వాడు, దేవతలకు దేవుడైన వాడు, పరమాత్మయని పిలువబడువాడు ఎవడు అని అర్జునుడు మొదటి ప్రశ్న అడిగిండు. బాగా గమనించుకోవాలి. 2వ ప్రశ్న ఆధ్యాత్మికం అంటే ఏంటి అని అడిగాడు. 3వది కర్మ అంటే ఏంటని, 4వది అన్ని జీవరాశులకు అధిపతి ఎవరు అని, 5వది సర్వదేవతలకు పెద్ద ఎవరని, 6వది దేహంలో జరిగే యజ్ఞాలకు అధిపతి ఎవరు. దేహంలో 2 యజ్ఞాలు జరుగుతాయని మనం తెలుసుకున్నాం, ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞము అని చెప్పేసి. ద్రవ్యయజ్ఞం అంటే మనం తినే ఆహారము, దాన్ని అరిగించి శరీరానికి శక్తిని అందించడం ఎవరు చేస్తారు, లోపల ఆత్మ అగ్నిస్వరూపంగా ఉండి ఆ పని చేస్తూ ఉంది అని చెప్పుకున్నాం. ద్రవ్యయజ్ఞానికి అధిపతి ఆయనే. అలాగే జ్ఞానయజ్ఞం ఉంది, జ్ఞానయజ్ఞానికి కూడా అధిపతి ఆయనే ఉన్నాడు మన తలలో. మనం ఎప్పుడైతే యోగమును ఆచరిస్తామో అప్పుడు జ్ఞానాగ్నితో కర్మలను కాల్చివేసేది ఆయనే. తర్వాత చివరి 7వ ప్రశ్న, యోగులు అవసాన దశలో ఎలా మోక్షం పొందగలుగుతున్నారు. ఆ విధంగా 7 ప్రశ్నలని అర్జునుడు అడిగాడు. అర్జునుడు 7 ప్రశ్నలు అడిగినప్పుడు మనము భగవంతుడు ఏ విధంగా జవాబు చెప్పాడు అనేది మనం చూసుకోవాలి. అయితే భగవంతుడు చెప్తున్నటువంటి జవాబు ఏంటిదో మనం చూద్దాము. 3వ శ్లోకం ఇది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే
భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత. ఇది ప్రకృతి పరమాత్మ గురించి చెప్పబడినదిగా ఈ శ్లోకం ఉంది. దీంట్లో భావం ఏమిటంటే, అన్నింటికంటే శ్రేష్టమైన నాశరహితమైనదే బ్రహ్మము. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. తన్ను తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అనబడుతుంది. జీవరాశుల ఉనికికి కారణమైన లెక్కాచారమును కర్మ అందురు. ఆ విధంగా మనకి అన్నిటికంటే శ్రేష్టమైన నాశరహితమైనదే బ్రహ్మం. బ్రహ్మం అనే దానికి జవాబు వచ్చింది ఇక్కడ. తన్ను తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. కిం ఆధ్యాత్మం అన్నాడు కదా, రెండో జవాబు. మూడోది ఏంటిది? కర్మ గురించి ఉంది. అంటే ఈ శ్లోకంలో 3 ప్రశ్నలకు జవాబులు భగవంతుడు తెలియజేశాడు ఈ 3వ శ్లోకంలో. కాబట్టి మొదటి ప్రశ్న ఏమడిగిండు? కిం తద్బ్రహ్మ అని అడిగిండు కదా. దానికి అన్నిటికంటే శ్రేష్టమైన నాశరహితమైనదే బ్రహ్మము అని భగవంతుడు తెలియజేశాడు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పుకోవద్దు, అలా చెప్పుకోవడం పొరపాటు అని మనము పైన శ్లోకంలో చెప్పుకున్నాం. బ్రహ్మం అంటే అది ఒక పేరు కానే కాదు, గొప్పతనాన్ని తెలిపేదాన్నే బ్రహ్మంగా మనం తీసుకోవాలి. బ్రహ్మ అంటే పెద్దది, అన్నిటికంటే పెద్దది, ఇంకా దాన్ని మించిన పెద్ద లేనే లేదు. కాబట్టి మనము దేనికైనా కానీ ఒక విశేషతను తెలియజేయటం కోసము బ్రహ్మ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాము. అందుకే బ్రహ్మాండము, బ్రహ్మరథము అను పదాలు కూడా విశేషతను చూపించే విధంగా మనం వాడుతూ ఉన్నాము. ఇక్కడ అన్నిటికంటే కూడా విశేషతమైనటువంటి వాడు పరమాత్మే. కాబట్టి బ్రహ్మ అనే పదం ఆయన గురించే చెప్పాడు ఇక్కడ. శ్రేష్టమైన బ్రహ్మము అనువానికి అసలు పేరనేదే లేదు. అది ఆ పరమాత్మ అనేవాడు ఎలాంటిదంటే అది విచిత్రమైన శక్తి. అది ఒక విచిత్రమైన శక్తి. అసలు ఎవ్వరికీ తెలియదు ఏ పేరుతో పిలవాలో ఏమిటని ఎవ్వరికీ తెలియదు. దాన్నే బ్రహ్మమని, పరమాత్మని, ఈశ్వరుడని చెప్పుకుంటూ ఉంటారు. బ్రహ్మన్న, పరమాత్మన్న, ఈశ్వరుడన్నా కూడా అసలు అవి పేర్లు కానే కాదు. బ్రహ్మ అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? పెద్దదని, పరమాత్మ కంటే ఆత్మ కంటే కూడా వేరుగా ఉన్నాడని, ఇంకా ఆత్మ కంటే శ్రేష్టమైన వాడని, ఈశ్వరుడు అంటే అధిపతి అని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. శ్రేష్టమైన వాడని అర్థం, ఇంకా ఈశ్వరుడు అంటే అధిపతి అని కూడా అర్థం. ఆ విధంగా ఈశ్వరుడన్న ఆయనే, పరమాత్మ అన్న ఆయనే, అందరికీ పెద్దన్న ఆయనే, అందరికీ అధిపతి అన్నా కూడా ఆయనే అవుతాడు. ఇవేవి కూడా అవి అంటే పిలుచుకోవడానికి పేర్లు కాదు. ఏ పేరు పెట్టాలో కూడా తెలియకుండా మనం ఆ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది పరమాత్మను గురించి. ఇంకా పరమాత్మ స్త్రీనా అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు. కాబట్టి ఒకచోట మనము పురుషుడిగా, ఒకచోట స్త్రీగా చెప్పుకుంటూ ఉంటున్నాం. ఆయన అని, అది అని కూడా అంటున్నాం కదా పరమాత్మను. కాబట్టి భగవద్గీతను చెప్పింది ఎవరు అంటే శ్రీకృష్ణుని శరీరం నుండి పలికినటువంటి ఆ శక్తే, ఆ పరమాత్మ శక్తే, ఆ పరమాత్మే చెప్పాడు. ఇప్పుడు ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది కూడా ఆ పరమాత్మ శక్తే. ఇంకా మనం 3వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో పరమాత్మ ఏం చెప్పాడంటే, అవసరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మానవావతారంలో పుట్టి ధర్మాలను తెలియజేసి పోతాను అని కూడా చెప్పిండు అన్నట్టు. ఆ విధంగా పరమాత్మ ఎప్పుడైతే ఒక మానవ శరీరాన్ని ధరిస్తాడో అప్పుడు ఆయన యొక్క అవతారం భూమి మీదకి వచ్చింది అని అంటాం. అయితే ఆయన ఎక్కడ అవతరించి వచ్చాడనేది మనకి తెలియదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన్ను తాను భగవంతుని, తన్ను తాను పరమాత్మ అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ పరమాత్మే భగవంతుడిగా వచ్చాడు అని మనం చెప్పుకుంటా ఉన్నాం.
ఇంకా రెండో ప్రశ్న చూద్దాం ఇప్పుడు. అది మొదటి ప్రశ్న పరబ్రహ్మం గురించి, అంటే ఆ బ్రహ్మము గురించి, ఆయనే పరమాత్మ అని మనం చెప్పుకున్నాము. రెండో ప్రశ్న అడిగాడు కదా, ఆ రెండో ప్రశ్న ఏంటిది? కిం అధ్యాత్మం అన్నాడు. అంటే ఆధ్యాత్మికము అంటే ఏమిటి అని అడిగాడు ఇక్కడ. అయితే భగవంతుడు ఏమన్నాడు? తనను తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అన్నాడు. ముఖ్యంగా దీని అర్థం తెలుసుకుంటే అధ్యయనము అధ్యయనము అంటే వెనక్కి తిరిగి చూసుకోవడము, లేదంటే తిరిగి చదువుకోవడం అని అర్థం వస్తుంది అక్కడ. గీతను అధ్యయనం చేయి, గీతను అధ్యయనం చేయి అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. అంటే గీతను తిరిగి తెలుసుకో, లేదంటే చదువుకో అని అర్థం అక్కడ. అలాగే ఆత్మను అధ్యయనం చెయ్యి, ఆత్మను అని అధ్యయనం చెయ్యి అని ఎవరైనా అన్నారు అని అంటే, లేదా నువ్వు ఆత్మను అధ్యయనం చేయాలని అంటే ఆత్మను తిరిగి చూసుకోవాలి, తెలుసుకోవాలని అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి దీని ప్రకారంగా చూస్తే ఆధ్యాత్మికం అనే మాటకు ఆత్మను తెలుసుకోవడము అని అర్థం వస్తుంది అక్కడ. ఇంకా చెప్పాలంటే ఎవరు తెలుసుకోవాలి? తాను, అంటే జీవుడైనటువంటి తాను ఆత్మను తెలుసుకోవడం ఆధ్యాత్మికం అవుతుంది. దాన్నే తనను తాను తెలుసుకోవడం అని కూడా, అంటే తన్ను తాను తెలుసుకోవడం అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. తన ఆత్మను తాను అధ్యయనం చేసుకోవడము ఆధ్యాత్మికం అనే జవాబు ఆ విధంగా మనకు వస్తుంది. కాబట్టి మనకి మొదటి ప్రశ్న కిం తద్బ్రహ్మ అంటే అర్థమైంది. ఇప్పుడు కిం అధ్యాత్మం అంటే అర్థమైంది. ఆ తర్వాత ఇక మూడో ప్రశ్నకి జవాబు మనం చూద్దాము. మూడో ప్రశ్నకి జవాబు ఏంటంటే కర్మ, కిం కర్మ అని అన్నాడు కదా. కిం కర్మ అంటే కర్మ అంటే ఏంటి అని అడిగాడు. దానికి భగవంతుడు చెప్తున్నది ఏంటంటే, కర్మ అంటే జీవరాశులకు సంబంధించిన లెక్కాచారముల పట్టిక. అంటే అది దాంట్లో ఏముంటుంది? ఆ లెక్కాచారముల పట్టికలో ఒక జీవుడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ శరీరంతో పుట్టాలి, పుట్టినప్పుడు ఎంత ఏడవాలి, పుట్టిన తర్వాత ఎంతసేపటికి పాలు తాగాలి అని, నిమిషానికి సెకండ్కి ఏమి జరగాలి అని నియంత్రిత వివరమునే కర్మ అంటున్నాం. అంటే ఆ కర్మ చేతిలో అందరూ కీలుబొమ్మలై ఉన్నారు. కర్మ అందరినీ ఆడిస్తూ ఉంది. ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఏది జరగాలో అదంతా కూడా కర్మ పట్టికలో ఉంటుంది. ఆ కర్మ పట్టికలో ఉన్నదే జరుగుతుంది. అది ఎప్పటి నుంచి మొదలవుతుంది? జీవుడు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రతి నిమిషానికి ప్రతి సెకనుకు ఏది జరగాలో రాసి పెట్టబడి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారంగానే వాని జీవితం అనేది సాగుతుంది. ఆ రాతనే కర్మ అని అంటున్నాం ఇక్కడ. ఇదే విషయాన్ని బైబిల్లో కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ తలలోని వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నవి. అంటే దాని అర్థమైంది, నీ తలలో వెంట్రుకలు నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకోగలవా? రాలిపోయే వెంట్రుకలను ఆపగలవా? మొలిసే వెంట్రుకలను ఆపగలవా? వేటిని ఆపలేవు. ఎన్ని ఉండాలో ఎన్ని పోవాలో అన్నీ కూడా రాసి పెట్టబడినట్లే జరుగుతాయి. కాబట్టి ఇంకా అంతేకాకుండా మన కనురెప్ప ఎన్నిసార్లు మూయబడాలి, ఎన్నిసార్లు తెరవబడాలనేది కూడా రాసి పెట్టబడి ఉంటుంది. ఆ విధంగా మన జీవితంలో జరిగేటువంటి చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ ప్రతి కార్యము కూడా కర్మ పట్టికలో లిఖించబడి జరుగుతూ ఉంటుందన్నట్టు. ఇంకా ఇక్కడ విసర్గ అంటే నియంత్రించబడి ఉన్న లెక్కాచారము. నియంత్రించబడి ఉన్న లెక్కాచారము. దాని ప్రకారంగానే జీవితంలో ప్రతి చిన్న పెద్ద పని జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చే అనుభూతినే జీవుడు పొందుతూ ఉంటాడు. అంటే అది సుఖము కానీ దుఃఖము కానీ ఆ పనులు జరుగుతున్నప్పుడు వాటి ద్వారా జీవుడు పొందుతూ ఉంటాడు, అంటే అనుభవిస్తూ ఉంటాడు అన్నట్టు.
ఆ విధంగా మనకి 3 ప్రశ్నలకి సమాధానం అనేది దొరికింది మొదటి శ్లోకంలో. తర్వాత మనము రెండో శ్లోకం కనుక చూసినట్లయితే, తర్వాత శ్లోకం 4వ శ్లోకము. 4వ శ్లోకంలో 3 ప్రశ్నలకు జవాబు భగవంతుడు తెలియజేస్తాడని చెప్పుకున్నాం కదా. అది 4వ శ్లోకం ఏందో చూద్దాం. అధిభూతం క్షరో భావ పురుషచ్చాధిదైవతం అధియజ్ఞో అహమేవ అత్ర దేహే దేహభృతాం వర. ఇది ఆత్మ గురించి చెప్పబడుతున్నటువంటి శ్లోకంగా ఇక్కడ ఉంది. నాశన స్వభావము ఉన్నటువంటి శరీరములు కలిగినటువంటి జీవరాశులకును దేవతలకును ఆధారమైన వాడిని నేనే, దేహమందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతినని తెలియము అంటున్నాడు. ఇక్కడ ఆత్మే ఈ నాశనము అంటే నాశనం అయిపోతాయి శరీరాలకు పుట్టుక ఉంది, కొంతకాలం ఉండటం ఉంది, తర్వాత అవి చనిపోవడం అంటే నాశనం అయిపోవడం అనేది ఉంది. వీటికి అంటే ఈ జీవరాశులు, ఇవన్నీ జీవరాశులకి, తర్వాత దేవతలు ఏదైతే ఉన్నారో దేవతలకి, వాళ్ళందరికీ కూడా ఆధారమైన వాడు, వాటన్నిటికీ ఆధారమైన వాడు ఆత్మే. దేహం లోపల జరిగే యజ్ఞాలకు కూడా ఆయనే అధిపతిగా ఉన్నాడు. అయితే కొందరు ఈ శ్లోకానికి వివరం రాయడంలో వాళ్ళు పక్కదారి పట్టారని మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఏం రాశారంటే, భూతాలకు ఆధారము నాశన స్వభావం గల శరీరాలని చెప్పినారు. అది తప్పు. ఇప్పుడు భూతము అంటే జీవుడని అనుకుంటున్నాము. శరీరము నాశనమైన తర్వాత ఆ శరీరంతో జీవుడికి పని లేదు, వేరొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు. అప్పుడు జీవునికి శరీరము ఏ విధంగా ఆధారం అవుతుంది? ఇప్పుడు ఒక మనిషి బ్రతికున్నప్పుడు ఆ జీవునికి వాని శరీరమే ఆధారమై అధిభూతమై ఉంది అని అనుకుంటే, వాడు అకాల మరణం పొందాడు అనుకుందాం. అకాల మరణం అంటే ఉన్నట్టుండి వాడు అకాల మరణం పొందాడంటే కాలం కానీ మరణము. కాలమరణం అయితే కొత్త జన్మ వస్తుంది, మళ్ళీ అక్కడ శిశు దశ నుంచి వాడి జీవితం మొదలవుతుంది. అకాల మరణం అయితే ఉన్న భౌతిక శరీరాన్ని అంటే మనకు కనిపించే శరీరం పోతుంది వానికి, కానీ సూక్ష్మంగా మిగిలిపోతాడు. సూక్ష్మము అంటారు దాన్నే దయ్యము అని కూడా మనం చెప్పుకోవాలి. వాడు సూక్ష్మ శరీరంతో కొంతకాలం జీవిస్తాడు, ఆ తర్వాత మళ్ళా ఆ సూక్ష్మ శరీరం కూడా ముసలిదైపోతుంది. అప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి కూడా మరణం వస్తుంది. మరణమైనాక మళ్ళా కొత్త జీవితము మొదలవుతుంది, అంటే శిశువుగా పుట్టి. అయితే సూక్ష్మ శరీరము ఎవరికైతే ఉంటుందో వానికి స్థూల శరీరం పోగొట్టుకున్నట్టే కదా కనపడే శరీరము. అప్పుడు దానికి అధిభూతం ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అంటే వాళ్ళు రాసిన వివరం ప్రకారంగా చూస్తే తప్పైపోతుంది. ఏదైనా కానీ ఒక విషయం తెలియజేస్తే 100కి 100 సత్యమై ఉండాలి. అన్ని చోట్ల అది సత్యముగానే ప్రకటించబడాలి. మళ్ళా అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి రాకూడదు. సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందంటే అది అజ్ఞానమే అవుతుంది. అందుకే ఇక్కడ స్వామివారు మనకి ఒక ఉదాహరణ చెప్పున్నారు. ఆ ఉదాహరణ ప్రకారంగా మనం కూడా చదువుతున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా. అప్పుడు మనకు కూడా అంటే స్వామివారు మనకి ఏం చెప్పారు? అకాల మరణం చెందిన వానికి అధిభూతం ఏది అనే ప్రశ్న వస్తుంది అంటున్నాడు. కాబట్టి దానికి జవాబు లేదు వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే. అందువలన శరీరములు అధిభూతము అని చెప్పడానికి కానే కాదు, అది సత్యం కాదు. ఇంకా నాశన స్వభావములైన జీవరాశులకు ఆధారమైనది, అధిపతి అయినది, ఇంకా సర్వ దేవతలకు కూడా ఆధారమైనది, అధిపతి అయినది ఆత్మ. ఆయనే పురుషుడు అని అంటారు. ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ, పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ అంటే అణిగి ఉన్న శక్తి మన శరీరంలో కాలుగోరు నుంచి తల వెంట్రుకల వరకు వ్యాపించి ఉండి అది మన కర్మ ప్రకారంగా మనల్ని అనుక్షణము ప్రతి నిమిషము ఆడిస్తూ ఉంది. అదియే
సర్వ జీవరాశులకు అధిపతి, దేవతలకు కూడా అధిపతి అయి ఉంది అని అంటున్నాడు. కాబట్టి నాశనమయ్యే శరీరాలకు, వాటిని ధరించిన జీవులకు, సకల దేవతలకు కూడా ఆధారమైంది ఏది? ఆత్మే ఆధారమైంది. వాటి జీవన విధానం నడుచుటకు కూడా కారణమై ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవన విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ జీవన విధానానికి కూడా కారణమై ఉంది ఆత్మే. ఎందువలన ఆ విధంగా పాటిస్తుంటారు అని కర్మలు అలా ఉంది కాబట్టి వాడు అట్లా పాటిస్తూ ఉంటాడు. వాని కర్మ ప్రకారం వాడిని అట్లా ఆడించేది కూడా ఆత్మే. ఆత్మశక్తి లేనిది నాశన స్వభావం గల శరీరంలో కదలలేవు, పెరగలేవు. లోపల ఆత్మశక్తి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందించి శరీర పెరుగుదలకు కారణమవుతుంది. తర్వాత శరీరం తరుగుదలకు కూడా కారణమవుతుంది. అంటే పుట్టించడము, పెంచడము, పెంచి పోషించడము, ఆ తర్వాత లేకుండా చేయడం కూడా ఆత్మే చేస్తుంది అన్నట్టు. ఆత్మ లేకుండా ఏ శరీరం కూడా ఉండదు. సకల దేవతల ప్రతిమల్లో కూడా ఏ దేవతను తీసుకున్న ఆ దేవత ఒక ప్రతిమ ఆధారంగానే దేవత ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. ఆ ప్రతిమ యొక్క ఆకారం ఏదో అదే దేవత యొక్క ఆకారమని, దేవతకు ప్రతిమే దేహంగా ఉందని చెప్పుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి దేవతకు కూడా ఆధారమైంది ఆత్మే. ఆ ఆత్మశక్తి లేనిదే అవి కదలలేవు, మెదలలేవు. అంటే దాని లోపల ఉన్న దేవత ఏమాత్రం ఏమి గ్రహించలేదు, ఆ ప్రతిమ నుంచి బయటకు రాలేదు, లోపలికి పోలేదు. ఇంకా అవి ఎటు కూడా సంచలేదు. మనం చెప్పుకున్నాక దేవతలు స్థిరంగా ఉండేటువంటి, అంటే కదలకుండా ఉండే ప్రతిమల్లో జీవం ఉంటుంది. ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని దేవత అంటాము. ఆ దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహంలోంచి బయటకు రాగలదు, ఎటైనా తిరిగి మళ్ళా ఆ విగ్రహంలోకే పోగలదు. ఎందుకంటే అది కదలకుండా ఉండేది కాబట్టి దేవుడు అలాంటి ప్రత్యేకత పెట్టాడు. ఇప్పుడు మన ఈ కదిలే దేహాలు కాబట్టి మన దేహంలోంచి జీవుడు ఒకసారి బయటకు వస్తే మరణం అయిపోతుంది. ఇక శరీరంలోకి ప్రవేశించడం అనేది కుదరదు. కాబట్టి మనకు వేరే అందులో ప్రత్యేకత మనకు ఒక విధంగా ఉంది, దేవతలకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇంకా శరీరాలు నాశనం అయ్యేటువంటివి. ప్రతి జీవ శరీరంలో జీవుడు అనేవాడు ఉన్నాడు. అలాగే దేవతల్లో కూడా జీవుడు ఉన్నాడు. ఈ జీవులకు, దేవతలకు, శరీరాలకు అన్నిటికీ కూడా ఆత్మే అధిపతిగా ఉంది. ఇంకా మన శరీరంలో యజ్ఞాలు అనేవి ఉన్నాయి కదా. ఆ విధంగా 3 ప్రశ్నలు అయిపోయినవి. ఇది 4వ ప్రశ్న. నాశన శరీరం గల జీవరాశులకు, దేవతలకు ఎవరు అధిపతి? జీవరాశులకి అధిపతి ఎవరంటే ఆత్మ అని చెప్పుకున్నాం. దేవతలకు అధిపతి అంటే ఆత్మే అని చెప్పుకున్నాం. ఆ విధంగా 5 6వ ప్రశ్న ఏంటంటే దేహమందు జరుగు యజ్ఞాలకు అధిపతి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి కదా. ఈ 6వ ప్రశ్నకి జవాబుగా ఎక్కడుంది చూడండి. మనకి యజ్ఞాలు అనేవి బయట గుంతలు తవ్వి దాంట్లో కట్టెలు వేసి మంట పెట్టి కాల్చేది అది కాదు. అది భౌతిక యజ్ఞాలు కాదు మనం చెప్పుకోవాల్సింది. మన లోపల శరీరంలో జరిగే యజ్ఞాలు 2 యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఆ యజ్ఞాలకు అధిపతి కూడా ఆత్మే అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక కోర్టు ఉందంటే జడ్జి లేకుండా కోర్టు ఏ విధంగా జరగదో అట్లనే ఆత్మ లేనిది శరీరంలో ఏ పని జరగదు. కాబట్టి శరీరంలో జరిగే సర్వకార్యాలకు అధిపతి ఆత్మే. ఒక కోర్టుకి ఆధారంగా జడ్జి ఉన్నట్లే, న్యాయాధిపతి ఉన్నట్లే శరీరానికి అధిపతి, ముఖ్య ఆధారము ఎవరున్నారంటే ఆత్మే ఉంది. సర్వజీవరాశుల శరీరం లోపల జరిగే 2 యజ్ఞాలు జరుగుతుంటాయి, ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞం అని. ఆ యజ్ఞాలకు అధిపతిగా ఆత్మే ఉంది. జీవరాశుల శరీరాలతో పూజింపబడు బయటి దేవతలకు, జీవరాశులకు అధిపతి అయినటువంటి వాడు ఆత్మ లేక పురుషుడు అని చెప్పవచ్చును. అంటే దేవతలకు, జీవరాశులకి, అంటే మనము దేవతల్ని పూజిస్తామన్నాము, వాళ్ళని దేవుళ్ళు అనుకొని, వాళ్ళని తర్వాత జీవరాశులు వాళ్ళు ఉన్నారు, జీవరాశులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు ఎవరున్నారంటే ఆత్మే ఉన్నాడు. ఆయనే పురుషుడు అని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము విభజించి చూసినట్లయితే
పురుషోత్తముడు వేరే ఉన్నాడు, పురుషుడు వేరున్నాడు. పురుషుడు అంటే ఆత్మ, పురుషోత్తముడు అంటే పరమాత్మ. మనకి ఆ పురుషోత్తముడి గురించి తర్వాత శ్లోకంలో చెప్తారు. ఎక్కడైతే పురుషుడు పురుషోత్తముడని చెప్తున్నారో దాన్ని మనము గ్రహించకపోతే ఏమవుతుందంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం సరియైన మార్గంలో తెలుసుకోలేక ప్రక్కదారిలోకి పోయి తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే భగవద్గీత యొక్క పూర్తి స్వరూపం అనేది కూడా తెలియకుండా పోతుంది. అలా తెలియకుండా పోయినప్పుడు మనకి జ్ఞానం అనేది అర్థం కాదు. సత్యమైన జ్ఞానం అర్థం కాకుండా తప్పుదారిలో జ్ఞానం అర్థం చేసుకొని తప్పుదారిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా జ్ఞానం తెలుసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇక్కడ 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఈరోజు. ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము 5వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణ.